1266 का रात्रि क्लास चल रहा था। ఓం శాంతి 7-12-1966 యొక్క రాత్రి క్లాసు నడిచింది. पहले पेज के मध्यादि మొదటి పేజీ మధ్యాదిలోని. बात चल रही थी भगवान वाच है माम एकम याद करो। విషయం నడిచింది భగవాన్ వాచ్ అయ్యింది, నన్నొక్కడినే యాద్ చెయ్యండి. मैं ही पतित पावन हूँ, कृष्ण पतित पावन नहीं है। నేనే పతిత పావనుడిని, కృష్ణుడు పతిత పావనుడు కాదు. भगवान को गाइड लिबरेटर कहा जाता है। భగవంతుణ్ణి గైడ్ లిబరేటర్ అని అనడం జరుగుతుంది. अब गाइड किसको करेंगे? ఇప్పుడు గైడ్ ఎవరిని చేస్తారు? पवित्र आत्माओं को गाइड करेंगे या पवित्र आत्माओं को गाइड करेंगे? పవిత్ర ఆత్మల్ని గైడ్ చేస్తారా లేక అపవిత్ర ఆత్మల్ని గైడ్ చేస్తారా? जो अपवित्र आत्माएं हैं उनको गाइडेंस देते हैं। ఎవరైతే అపవిత్ర ఆత్మలు ఉంటారో వారికి గైడెన్స్ అనేది చేస్తారు. सबको कहते हैं पवित्र बनने के लिए कि देह के धर्म छोड़ो। అందరినీ అనడం జరుగుతుంది ఏమనంటే పవిత్రంగా అవ్వడం కోసం దేహం యొక్క ధర్మాలని వదిలిపెట్టండి. देह और देह के धर्म छोड़ो। దేహం మరియు దేహం యొక్క ధర్మాలని విడిచిపెట్టండి. कौन सा धर्म पकड़े? ఏ ధర్మాన్ని పట్టుకోవాలి? आत्मा का धर्म पकड़ो। ఆత్మ యొక్క ధర్మాన్ని పట్టుకోండి. तो जब कहा जाता है घर का सुधार तो सारे विश्व का सुधार होगा। ఎప్పుడైతే అనడం జరుగుతుందో ఇంటి యొక్క పరివర్తన అయినట్లయితే మొత్తం విశ్వం యొక్క పరివర్తన అనేది అంతా అవుతుంది. पहले घर का सुधार फिर पर का सुधार। మొదట ఇంటి యొక్క పరివర్తన, తర్వాత పరుల యొక్క పరివర్తన. तो बुद्धि में क्या आता है? అయితే బుద్ధిలోకి ఏమొస్తుంది? पहले देह का घर याद आता है, देह के घर वाले याद आते हैं। మొదట దేహం యొక్క ఇల్లు జ్ఞాపకం వస్తుందా, దేహం యొక్క ఇంటి పరివారం వారు జ్ఞాపకం వస్తారా, ये आत्मा का घर याद आता है। లేక ఆత్మ యొక్క ఇల్లు జ్ఞాపకం వస్తుందా? आत्माओं का घर परिवार भी है कोई? ఆత్మల యొక్క ఇంటి పరివారం కూడా ఏదైనా ఉందా లేక లేదా? इस लास्ट जन्म में जो देह मिली है उसे देह का घर परिवार वाले ही याद आते हैं। లేక ఈ అంతిమ జన్మలో ఏదైతే దేహం అనేది లభించిందో ఆ దేహం పరివారం యొక్క ఇల్లే గుర్తొస్తుందా? पहले घर का सुधार మొదట ఇంటి యొక్క పరివర్తన, फिर पर का सुधार। తరువాత పరుల యొక్క పరివర్తన. तो क्या समझा जाए? అయితే ఏమనుకోవాలి? घर वालों का सुधार तो घर वाले कौन हुए? ఇంటి వారి యొక్క పరివర్తన అంటే ఇంటి వారు ఎవరయ్యారు? ब्राह्मण वाले घर वाले हुए। బ్రాహ్మణ పరివారం వారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. బ్రాహ్మణ పరివారం వారు ఇంటి పరివారం వారయ్యారా? माताओं की बुद्धि कहाँ लगी रहती है? మాతల యొక్క బుద్ధి అనేది ఎక్కడ పెట్టబడి ఉంటుంది? हैं? बच्चों में घर वालों में बुद्धि लगी रहती है। పిల్లల్లోని ఇంటి పరివారంలో బుద్ధి పెట్టబడి ఉంటుంది కదా. तो कौन से घर वालों में बुद्धि लगी रहती है? అయితే ఏ ఇంటి వారిలోని బుద్ధి అనేది పెట్టబడి ఉంటుంది? देह के घर वालों में कि आत्मा के घर वालों में? దేహం యొక్క ఇంటి వారిలోనా లేక ఆత్మ యొక్క ఇంటి వారిలోనా? आत्मा के घर वालों में। ఆత్మ యొక్క ఇంటి వారిలోని అని చెప్పి ఎవరో మాతాజీ అన్నారు. ఆత్మ యొక్క ఇంటి వారిలోనా? దేహం యొక్క ఇంటి వారిలోని అని చెప్పి మాతాజీ అన్నారు. तो पवित्र आत्माओं को ले जावेंगे इसके అయితే పవిత్ర ఆత్మల్ని తీసుకొని వెళ్తారు. लिए कहते हैं देह और देह के संबंधों को छोड़ो। అందువలనే అనడం జరుగుతుంది దేహం మరియు దేహం యొక్క సంబంధీయుల్ని విడిచిపెట్టండి. अपने को आत्मा निश्चय करेंगे స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకున్నట్లయితే तो पावन बन जाएगा।
అప్పుడు పావనంగా అయిపోతాము. क्या निश्चय करते हैं अपन को? ఏం నిశ్చయం చేసుకుంటాము స్వయాన్ని? आत्मा। ఆత్మ. 24 घंटे में आत्मा निश्चय रहता है 24 గంటల్లోని ఆత్మ అనేది నిశ్చయం అనేది ఉంటుందా, कि देह का निश्चय रहता है? లేక దేహం యొక్క నమ్మకం అనేది నిశ్చయం అనేది ఉంటుందా? देह का निश्चय रहता है तो देह के संबंधी याद आते रहेंगे। దేహం యొక్క నిశ్చయం అనేది ఉన్నట్లయితే దేహం యొక్క సంబంధీయులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. आत्मा का निश्चय अगर ज्यादा होगा तो ఆత్మ యొక్క నిశ్చయం అనేది ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు आत्मिक संबंधी 84 जन्मों में कौन कौन हमारे नजदीक है, అప్పుడు ఆత్మిక సంబంధీయులు 84 జన్మల్లోని ఎవరెవరు దగ్గరగా ఉండేవారయ్యారు वो याद आते। వారు జ్ఞాపకం వస్తారు. ये हिसाब किताब जो है ఈ లెక్కాచారం ఏదైతే ఉందో वो चुकतू करके फिर वापस जाना है। దానిని సమాప్తి చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాలి. कितने जन्मों का हिसाब किताब है? ఎన్ని జన్మల యొక్క లెక్కాచారం అయ్యింది? 63 जन्मों का जो हिसाब किताब है 63 जन्मల యొక్క లెక్కాచారం అయ్యింది. किसके साथ? ఎవరితోని? देह के साथ तो हिसाब किताब इस जन्म का है, దేహం యొక్క లెక్కాచారం అయితే ఈ జన్మదయ్యింది. लेकिन आत्मा का हिसाब किताब पिछले 63 जन्मों का है। కానీ ఆత్మ యొక్క లెక్కాచారం అనేది వెనుకటి 63 జన్మలతో ఉంది కదా. जब जब आत्मा ने देह भान धारण करके ఎప్పుడెప్పుడు ఆత్మ దేహభానాన్ని ధారణ చేసి देह धारण की దేహం ధారణ చేసిందో तो 63 जन्मों का भी हिसाब किताब है ना। అయితే 63 జన్మల యొక్క లెక్కాచారం కూడా ఉంది కదా. तो जिन जिन आत्माओं के साथ जो हिसाब किताब धारण किया है అయితే ఏ ఆత్మలతో అయితే ఏ లెక్కాచారాలని ధారణ చేసిందో वो सब चुकतू करना पड़े। వాటినన్నిటినీ సమాప్తి చేసుకోవాల్సి వస్తుంది. पुरानी दुनिया का विनाश, नई दुनिया की स्थापना हो रही है। పురాతన ప్రపంచం యొక్క వినాశనం, కొత్త ప్రపంచం యొక్క స్థాపన అనేది అవుతుంది. तो पुरानी दुनिया के जो भी संबंध जोड़े हैं అయితే పురాతన ప్రపంచం యొక్క ఏవైతే సంబంధాలని జోడించామో और जो भी हिसाब किताब जोड़े हैं वो सब మరియు ఏదైతే లెక్కాచారాలను జోడించామో అవన్నీ खत्म होने वाले हैं। సమాప్తి అవ్వనున్నవి. हम बाप को याद करते हैं। మేము తండ్రిని యాద్ చేస్తాం. जब हम बाप को याद करते हैं तो ही माया बुलाई देती है। ఎప్పుడైతే మనం తండ్రిని యాద్ చేస్తామో అప్పుడే మాయ పిలిచేస్తుంది. हैं? ये क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? बाप को याद करते हैं तो बाप से संबंध जुड़े, తండ్రిని యాద్ చేసినట్లయితే తండ్రితో సంబంధం అనేది జోడింపబడాలి. लेकिन माया కానీ మాయ बुलाई देती है। माया एक है పిలిచేస్తుంది. या अनेक है? మాయ ఒకటా లేక అనేకమయ్యిందా? एक है। ఒకటయ్యిందా? 63 जन्मों में जहाँ जहाँ हमने बुद्धि भटकाई है 63 జన్మల్లోని మనం ఎక్కడెక్కడ బుద్ధిని భ్రమింపజేశాము वो सब माया का रूप होता है। అవన్నీ కూడా మాయ యొక్క రూపం అవుతుంది. माया बुलाई देती है। भारत का योग मशहूर है। మాయ పిలిచేస్తుంది. భారత్ యొక్క యోగం అనేది చాలా ప్రసిద్ధి అయ్యింది. जब कोई बीमार पड़ते हैं ఎప్పుడైనా ఎవరైనా రోగీలుగా అయినట్లయితే तो अंत में అప్పుడు అంతిమంలోని उनको ऑक्सीजन का गैस चढ़ाया जाता है। వారికి ఆక్సిజన్ యొక్క గ్యాస్ని ఎక్కించడం జరుగుతుంది. ऑक्सीजन के ऊपर चलते रहते हैं। ఆక్సిజన్ మీద నడుస్తూ ఉంటారు. अभी भारत का भी यही हाल। ఇప్పుడు భారత్ యొక్క పరిస్థితి కూడా ఇదే అయ్యింది.
आखिरी श्वास ले रहा है, ఆఖరు శ్వాసని తీసుకుంటుంది. अभी उसको ఇప్పుడు దానికి सिलेंडर चढ़ाया हुआ है. సిలిండర్ని ఎక్కించడం జరిగింది. किसको? దేనికి? भारत को. భారత్కి. बाप ने समझाया है, తండ్రి అర్థం చేయించారు. अभी अमृत पियो ఇప్పుడు అమృతాన్ని తాగండి और विष छोड़ दो. మరియు విషాన్ని విడిచిపెట్టండి. अभी देखो विष को मांगते रहते हैं, ఇప్పుడైతే చూడండి విషాన్ని అడుగుతూ ఉంటారు. पवित्र बनना चाहते हैं, మనం పవిత్రంగా అవ్వాలని అనుకుంటున్నాము, वो विष मांगते रहते हैं. వారు విషాన్ని అడుగుతూ ఉంటారు. सतयुग में तो 22 दुनिया थी. సత్యుగంలోనైతే వాయిస్లెస్ ప్రపంచం అనేది ఉండేది. जो 22 दुनिया थी वो योग बल से बनी. ఏదైతే వాయిస్లెస్ ప్రపంచం అనేది ఉండేదో అది యోగ బలం ద్వారా తయారయ్యింది. अभी भी देखो योग बल से क्या नहीं हो सकता है. ఇప్పుడు కూడా చూడండి యోగ బలం ద్వారా ఏమవ్వదో. चित्रों पर समझने की यहाँ रोज प्रैक्टिस करनी चाहिए. చిత్రాల మీద అర్థం చేయించడం కోసం ఇక్కడ రోజు ప్రాక్టీస్ని చెయ్యాలి. उन्नति भी बहुत होगी. ఉన్నతి కూడా చాలా అవుతుంది. बहुत चित्र है, त्रिमूर्ति पर भी समझ सकते हैं. చాలా చిత్రాలు ఉన్నాయి, త్రిమూర్తి మీద కూడా అర్థం చేయించవచ్చు. सारी हिस्ट्री जोग्राफी त्रिमूर्ति में आ जाती है. మొత్తం హిస్టరీ అంతా కూడా జాగ్రఫీ అంతా కూడా త్రిమూర్తిలోని వచ్చేస్తుంది. ऐसे ऐसे प्रैक्टिस करने से मुख खुल जाएगा. అలాంటి ప్రాక్టీస్ని చేసినట్లయితే నోరు తెరవబడుతుంది और रूहानी सर्विस के लायक बन जाएंगे. మరియు రుహానీ ఆత్మిక సర్వీస్కి అర్హులుగా అయిపోతాము. अपनी भी उन्नति कर सकेंगे, తమ యొక్క ఉన్నతిని కూడా చేసుకోగలుగుతాము, औरों की भी उन्नति के निमित्त बनेंगे. మరియు ఇతరుల యొక్క ఉన్నతి యొక్క నిమిత్తంగా కూడా అవుతాము. और साथ साथ भूतों को भी भगावेंगे. మరియు తోడులోని భూతాల్ని కూడా పరిగెత్తింపజేస్తాము. बाबा जब बाहर जावेंगे బాబా ఎప్పుడైతే బయటకు వెళ్తారో तो कभी किसी को अलाउ नहीं करेंगे. అప్పుడు ఎప్పుడూ కూడా ఎవరిని అలౌ చెయ్యరు. काहे के लिए? దేని గురించి? बाहर वालों से मिलने के लिए कभी किसी को బయట వారిని కలవడం కోసం ఎప్పుడూ కూడా ఎవరిని अलाउ नहीं करेंगे. అలౌ చెయ్యరు. करेंगे చేస్తారు. है. ब्रह्मा बाबा बाहर जाते थे, బ్రహ్మబాబా బయటికి వెళ్ళేవారు, है. कभी कभी जाते थे. అప్పుడప్పుడు వెళ్ళేవారు. क्यों कभी कभी क्यों जाते थे? ఎందుకని? అప్పుడప్పుడు ఎందుకని వెళ్ళేవారు? हमेशा क्यों नहीं जाते थे? ఎల్లప్పుడూ ఎందుకని వెళ్ళేవారు కాదు. है. माँ का पार्ट है ना. అమ్మ యొక్క పాత్ర అయ్యింది కదా. माँ कहाँ पार्ट बजाती है? అమ్మ ఎక్కడ పాత్రను అభినయిస్తుంది? अंदर ही तो पार्ट बजाती है. లోపలే కదా పాత్రను అభినయిస్తుంది. हाँ कभी कभी बाहर जाना पड़ता है तो जाते थे. అప్పుడప్పుడు బయటకు వెళ్లాల్సి వచ్చినట్లయితే వెళ్ళేవారు. अब आगे के लिए बताया. ఇప్పుడు ముందు కోసం చెప్పడం జరిగింది. बाबा जब बाहर जावेंगे బాబా ఎప్పుడైతే బయటకు వెళ్తారో कभी ఎప్పుడు కూడా जब जब बाहर जाएंगे ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారో कभी भी ఎప్పుడూ కూడా बाहर वालों को अलाउ नहीं करेंगे. బయట వారిని అలౌ చెయ్యరు. दिन प्रतिदिन स्ट्रिक्ट होते जाएंगे. రోజుకు ప్రతిరోజు స్ట్రిక్ట్ గా అయిపోతూ ఉంటారు. इस बात में ఏ విషయంలోని? है बाहर वालों से मिलने जुलने में బయట వారితోని కలవడం మెలవడంలోని दिन प्रतिदिन स्ट्रिक्ट होते जाएंगे. రోజుకు ప్రతిరోజు స్ట్రిక్ట్ గా అయిపోతూ ఉంటారు. क्यों ఎందుకని? क्यों स्ट्रिक्ट होते जाएंगे? ఎందుకని స్ట్రిక్ట్ గా అయిపోతూ ఉంటారు? है
बाप बच्चों से बात करते हैं, స్టూడెంట్ ఏదో అన్నారు, తండ్రి పిల్లలతో మాట్లాడతారా, बच्चों से मिलते हैं పిల్లలతో కలుస్తారా, और दुनिया वालों से नहीं मिलेंगे। మరియు బయట వారితో కలవరా? हैं? एक तो दुनिया वाले पहचानते नहीं है, ఒకటయ్యింది, ప్రపంచం వారు గుర్తించరు. तो मिलने से कोई खास फायदा नहीं। అప్పుడు కలిసినా కూడా ముఖ్యంగా ఫలితం అనేది ఏమీ లేదు. और दूसरी, మరియు రెండోది, वो आकर के వారు వచ్చి वाइब्रेशन खराब करेंगे। వైబ్రేషన్ని పాడు చేస్తారు. इसलिए అందువలనే थोड़े थोड़े बच्चों के आगे मिलते हैं, కొద్ది పిల్లల ముందు కలుస్తారు. अगर कोई आकर के बकवास करने लगे ఎవరైనా వచ్చి వ్యర్థ ప్రలాపం చేసినా కూడా तो ठीक नहीं होगा। అప్పుడు మంచిగా అనిపించదు. कोई अगर वाद विवाद आकर के करे बाई चांस, ఎవరైనా బై ఛాన్స్ వచ్చి వాద వివాదాన్ని చేసినా కూడా तो उनसे वाद विवाद नहीं करना है। అయితే అప్పుడు వారితోని వాద వివాదాన్ని చెయ్యకూడదు. बच्चों को सब सब्जेक्ट्स में होशियार होना चाहिए। పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ లోని తెలివైన వారిగా అయి ఉండాలి. दिन प्रतिदिन उन्नति को पाना चाहिए। రోజుకు ప్రతిరోజు ఉన్నతిని పొందుతూ ఉండాలి. और सेंटर्स ऐसे हैं जो ब्राह्मणी बदली हो जाती है, చాలా సెంటర్స్ అటువంటి ఉన్నాయి. బ్రాహ్మణి ఒకవేళ చేంజ్ అయిపోయినట్లయితే तो जिज्ञासु लूले लगड़े हो पड़ते हैं। అప్పుడు జిజ్ఞాసులు స్టూడెంట్స్ వికలాంగులుగా కుంటివారిగా అయిపోతారు. बाबा क्या चाहते हैं? బాబా ఏమనుకుంటారు? బాబా ఏం కోరుకుంటారు? ब्राह्मणी के आधार पर चलने वाले स्टूडेंट्स न हो। బ్రాహ్మణి యొక్క ఆధారంగా నడిచేటటువంటి స్టూడెంట్స్ అయి ఉండకూడదు. किसका आधार पकड़े? దేని యొక్క ఆధారాన్ని పట్టుకోవాలి? बाबा का आधार पकड़े, बाबा की मुरली का आधार पकड़े। బాబా యొక్క ఆధారాన్ని పట్టుకోవాలి. బాబా యొక్క మురళి యొక్క ఆధారాన్ని పట్టుకోవాలి. मुरली को न पकड़, మురళిని పట్టుకోకుండా, बाबा को न पकड़, బాబాని పట్టుకోకుండా कहाँ लटक पड़ते हैं? ఎక్కడ వేలాడిపడిపోతారు? ब्राह्मणी में लटक पड़ते हैं। బ్రాహ్మణిలోని వేలాడిపడిపోతారు. ऐसे लूले लगड़े नहीं बनना है। అటువంటి వికలాంగులు కుంటివారిగా అవ్వకూడదు. लूले मन లూలే అనగా ब्राह्मणी अगर चली जाए ఒకవేళ బ్రాహ్మణి వెళ్ళిపోయినట్లయితే तो सहयोग देना क्या करेंगे? बंद कर देंगे। అప్పుడు సహయోగాన్ని ఇవ్వడం బంద్ చేసేస్తారు, మానేస్తారు. लूले को हाथ नहीं होता है। లూలే ఎవరైతే ఉంటారో వికలాంగులు, వారికి చేతులనేవి ఉండవు, भुजा होती नहीं భుజాలు ఉండవు, या टूटी हुई होती है। లేకుంటే విరిగిపోయినటువంటివి ఉంటాయి. तो भुजा माना అయితే భుజ అనగా सहयोगी। సహయోగి. ब्राह्मणी चली गई బ్రాహ్మణి వెళ్ళిపోయింది, तो सहयोग देना बंद। అప్పుడు సహయోగాన్ని చేయటం సమాప్తం. तो क्या हो गए? అప్పుడు ఏమైపోయారు? लूले हो गए। వికలాంగులైపోయారు. कोई लगड़े हो जाते हैं। కొంతమంది కుంటివారిగా అయిపోతారు. ब्राह्मणी से जब तक दृष्टि मिल रही है तो फोर्स आता है। బ్రాహ్మణి ద్వారా ఎంతవరకు అయితే దృష్టి అనేది లభిస్తుందో అంతవరకు ఫోర్స్ అనేది ఉంటుంది. जैसे गुब्बारे में गैस भर जाती है, ఏ విధంగానైతే బెలూన్లోని గ్యాస్ అనేది నిండిపోతుంది, ब्राह्मणी ट्रांसफर हो जाती है, బ్రాహ్మణి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, तो हवा निकल जाती है। అప్పుడు గాలి అనేది తీయటం అయిపోతుంది, తీయబడిపోతుంది. फिर क्या होता है? అప్పుడేమవుతుంది? पुरुषार्थ की दौड़ में दौड़ना बंद कर देते हैं। అప్పుడు పురుషార్థం యొక్క పరుగులోని పరిగెత్తడం సమాప్త అయిపోతుంది. जैसे लगड़े हो जाते हैं। ఏ విధంగా కుంటివారిగా అయిపోతారు. बच्चे अगर फुर्त हो जावे तो समझाना सीख जाएंगे, खुद भी समझू बने।
పిల్లలు ఎప్పుడైతే తెలివైన వారిగా అయిపోతారో స్వయం కూడా అర్థం చేసుకుంటారో స్వయం కూడా తెలివైన వారిగా అయిపోతారో అర్థం చేసుకుంటారో फिर ऐसे नहीं कहेंगे कि हमको फलानी ब्राह्मणी चाहिए। అప్పుడు అలా అనడం జరగదు, మాకు ఫలాని బ్రాహ్మణి కావాలి అని. ब्राह्मणी के आधार लेकर के बैठ जाते हैं। బ్రాహ్మణి యొక్క ఆధారాన్ని తీసుకొని కూర్చుండిపోతారు. तो मुख्य है सीढ़ी का चित्र। అయితే ముఖ్యమైంది మెట్ల వరుస చిత్రం. लक्ष्मी नारायण का चित्र बाबा ख्याल कर रहे हैं कि लक्ष्मी नारायण का चित्र छपावे। లక్ష్మీనారాయణ యొక్క చిత్రం గురించి బాబా ఆలోచిస్తున్నారు. లక్ష్మీనారాయణ యొక్క చిత్రాన్ని ముద్రించాలి. कौन से सन की वाणी है? ఏ సంవత్సరం యొక్క వాణి అయ్యింది? 7/12/66 की रात्रि क्लास। 7/12/1966 యొక్క రాత్రి క్లాస్ అయ్యింది. तो बाबा ख्याल कर रहे हैं कि लक्ष्मी नारायण का चित्र छपावे। అయితే బాబా ఆలోచిస్తూ ఉన్నారు, లక్ష్మీనారాయణ యొక్క చిత్రాన్ని ముద్రించాలి. माने उस समय तक అనగా ఆ సమయం వరకు लक्ष्मी नारायण का चित्र बना है लेकिन छपा नहीं था। లక్ష్మీనారాయణ యొక్క చిత్రం అనేది తయారయ్యింది కానీ ముద్రింపబడలేదు. 3 फुट बाई 4 फुट की साइज में हम छपा सकते हैं। तीन फीट మరియు బై 4 ఫీట్ 3 ఫీట్ బై 4 ఫీట్లోని మేము ముద్రించగలుగుతాము. चित्र छपे तो कोई न कोई जाग पड़ेंगे। చిత్రాలని ముద్రించినట్లయితే ఎవరో ఒకరు మేల్కొంటారు. छपाने वाले में कोई जाग पड़ेंगे। बाबा लिख देंगे ముద్రించేవారు కూడా ఎవరో ఒకరు తయారైపోతారు. బాబా అంటారు, अच्छा करके छपाओ। మంచిగా అయ్యి ముద్రించండి. तो प्रदर्शनी डिपार्टमेंट की बुद्धि चलनी चाहिए। అయితే ప్రదర్శనీ డిపార్ట్మెంట్ యొక్క బుద్ధి అనేది నడవాలి. बुद्धि में जिनके बैठा होगा वही समझा सकेंगे। బుద్ధిలో ఎవరిదైతే కూర్చొని ఉంటుందో వారే అర్థం చేయించగలుగుతారు. कौन कौन से चित्र जरूरी है? ఏమేం చిత్రాలు తప్పనిసరి అయినవి? छपाए भी सकते हैं। మళ్ళీ వారు ముద్రించగలుగుతారు కూడా. चित्र तो बहुत छपाने पड़े। చిత్రాలైతే చాలా ముద్రించాల్సి వస్తుంది. नहीं तो बाबा समझेंगे कोई सेंसफुल बच्चे नहीं है। లేకుంటే బాబా అనుకుంటారు ఎవరు కూడా సెన్సిబుల్ పిల్లలు లేరు అని. बाबा कहे कि मुख्य जरूरी छोटे छोटे चित्र सेंटरों को भी मिल जावे। బాబా అనుకుంటారు ముఖ్యమైన చిన్న చిన్న చిత్రాలు అన్ని సెంటర్లోని కూడా ఉండాలి. तो वो भी सीखे। అప్పుడు వారు కూడా నేర్చుకుంటారు. समझाने वाले आइडिया भी दे सकते हैं। అర్థం చేయించేవారు ఐడియాని కూడా ఇవ్వచ్చు. बाबा బాబా ये चित्र होने चाहिए। ఈ చిత్రాలు ఉండాలి. नंबरवार चित्र है। बाबा लिखेंगे నెంబర్ వారు చిత్రాలు అయ్యాయి. బాబా వ్రాస్తారు, छोटे सेंटर्स के लिए छोटे चित्र बनाओ। చిన్న సెంటర్స్ కోసం చిన్న చిత్రాలని తయారు చేయండి. और बड़े सेंटर्स के लिए बड़े ट्रांसलाइट के बना सकते हैं। మరియు పెద్ద సెంటర్ కోసం పెద్ద ట్రాన్స్లైట్ చిత్రాలని తయారు చేయవచ్చు. प्रदर्शनी कमेटी का ख्याल चलता रहना चाहिए। ప్రదర్శని కమిటీ యొక్క ఆలోచనలు అనేవి నడుస్తూ ఉండాలి. दिल्ली में सुदर्शन बच्चा बहुत अच्छा है। ఢిల్లీలోని స్వదర్శన్ పిల్లవాడు చాలా మంచివాడయ్యారు. क्या नाम दिया है? ఏం పేరునిచ్చారు?
स्वदर्शन माने స్వదర్శన్. స్వదర్శన్ అనగా स्व की आत्मा का స్వయం యొక్క ఆత్మ యొక్క दर्शन करने वाला। దర్శనం చేసుకునేవాడు. उनकी बुद्धि बहुत अच्छी है। వారి యొక్క బుద్ధి చాలా మంచిదయ్యింది. बुद्धि अच्छी है तो चित्रों पर भी ध्यान देना चाहिए। बाबा समझेंगे अच्छे बाबा के मददगार हैं दिन पर। బుద్ధి మంచిదైనట్లయితే చిత్రాల మీద కూడా అర్థం చేయించవచ్చు. బాబా అనుకుంటారు चढ़ेंगे బాబా యొక్క హృదయం మీదకి కూడా ఎక్కగలుగుతారు. रोज चित्रों पर अभ्यास करके समझो। రోజు చిత్రాల మీద అభ్యాసాన్ని చేసి అర్థం చేసుకోండి. ये शरीर भी बहुत वैल्यूबल है। ఈ శరీరం కూడా చాలా వాల్యుబుల్ అయినది అయ్యింది. जहाँ तक जीना है ఎంతవరకు జీవించాలో ज्ञानामृत पीना है। జ్ఞానామృతాన్ని త్రాగాలి. कोई लूला भी हो लंगड़ा भी हो ఎవరైనా వికలాంగులైనా కుంటివారైనా ये सब कमाई कर सकते हैं। ఈ సంపాదన అనేది అందరూ చేసుకోవచ్చు. अपने भविष्य के लिए कमाई है, भले सोया पड़ा हो। తమ భవిష్యత్తు కోసం సంపాదన అయ్యింది భలే పడుకొని ఉన్నప్పటికీ కూడా उठ नहीं सकता है లేవలేకపోతాడు. तो भी मुरली पढ़नी चाहिए। అయినా కూడా మురళిని చదవాలి. क्या ఏంటి लेटे लेटे भी పడుకొని కూడా मुरली पढ़नी चाहिए। मुरली మురళిని చదవాలి. सुननी चाहिए। మురళిని వినాలి. क्लास करने के लिए उल्लास होना चाहिए। క్లాస్ని చేయడం కోసం ఉల్లాసం అనేది ఉండాలి. कोई बीमार हो तो उनको जाकर के गीता सुनानी चाहिए। ఎవరైనా రోగిలైనట్లయితే వారికి వెళ్లి గీతని వినిపించాలి. शिव बाबा कहते हैं मामेकम याद करो तो तमो प्रधान से सतो प्रधान बन जाएंगे। శివబాబా అంటారు నన్నొక్కడినే యాద్ చేసుకున్నట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ऐसे ऐसे बच्चों को सर्विस का शौक होना चाहिए। అటువంటి పిల్లలకి సర్వీస్ యొక్క ఆకాంక్ష అనేది ఉండాలి. नोट किया है जयपुर में तिलक नगर वाला सेंटर है। నోట్ ఇవ్వడం జరిగింది. జైపూర్లోని తిలక్ నగర్ యొక్క సెంటర్ అనేది ఉంది. उसमें जयपुर के साथ దానిలోని జైపూర్తో పాటు जयपुर के साथ 4 नवंबर भी लिखना है। 4 నవంబర్ అని కూడా వ్రాయాలి జైపూర్తో क्योंकि పాటు. आजकल वहाँ नवंबर सिस्टम चालू हुई है। ఎందుకంటే అక్కడ నవంబర్ సిస్టమ్ అనేది ప్రారంభమయ్యింది. बात का ध्यान रहे। ఈ విషయం యొక్క ధ్యానం అనేది ఉండాలి. अगला रात्रि क्लास है వేరే రాత్రి క్లాస్ అయ్యింది 25 दिसंबर 1966 का। 25 డిసెంబర్ 1966ది. बच्चे योग में बहुत मुझते हैं। పిల్లలు యోగంలోని చాలా సంశయిస్తారు. यहाँ कोई है जो मुझते हैं? ఇక్కడ ఎవరైనా ఉన్నారా సంశయించేవారు? है योग में मुझते हैं कोई? యోగంలో ఎవరైనా సంశయిస్తారా? नहीं मुझते। సంశయించరా? अमृत वेले అమృత వేళలోని है अमृत वेले भी मुझते हैं। అమృత వేళలోని కూడా సంశయిస్తారా? इसका मतलब దీని అర్థం అయ్యింది कि योग अच्छी चीज नहीं है। యోగం మంచి వస్తువు కాదయి మంచి వస్తువు అవ్వలేదు. मुझते हैं माना సంశయిస్తారు అనగా योग యోగం अच्छी चीज नहीं है। మంచి వస్తువు కాదు, अच्छी चीज है याद। మంచి వస్తువు అయ్యింది యాద్.
चीज अच्छी लगती है तो उसकी याद याद आती है। ఏదైనా వస్తువు మంచిదైనట్లయితే దాని యొక్క యాద్ స్మృతి అనేది వస్తుంది. जब भी आँख खुल जाएगी, सोते सोते बाई चांस आँख खुल जाए तो याद जो अच्छी लगेगी उसकी याद आएगी। ఎప్పుడు నేత్రాలు తెరవబడినా కూడా ఏదైతే మంచి వస్తువు అనేది ఉంటుందో అప్పుడు కళ్ళు తెరవగానే అది గుర్తుకొస్తుంది, స్మృతికొస్తుంది. तो याद अक्षर अच्छा है, అయితే యాద్ అనే అక్షరం అనేది మంచిదయ్యింది. योग छोड़ देना चाहिए। యోగాన్ని వదిలిపెట్టేయాలి. इसलिए बाप कहते हैं मुझे याद करो। అందువల్లనే తండ్రి అంటారు నన్ను యాద్ చెయ్యండి. इस ज्ञान मार्ग में जास्ती पूछ पाछ नहीं होना चाहिए। ఈ జ్ఞాన మార్గంలోని ఎక్కువగా అడగడం అది ఉండకూడదు. बाप से 1 सेकंड में जीवन मुक्ति का वर्षा मिल सकता है। తండ్రి ద్వారా 1 సెకండ్లోని జీవన్ముక్తి యొక్క వారసత్వం లభించవచ్చు. कब? ఎప్పుడు? कि बच्चा बाप के पास आवे ఏమనంటే ఎప్పుడైతే పిల్లవాడు తండ్రి దగ్గరికి వస్తాడు और आते ही वर्षे का हकदार बन जाए। మరియు వస్తూనే తండ్రి యొక్క వారసుడుగా అయిపోతాడు. వారసత్వానికి వారసుడుగా అయిపోతాడు. तो आई एक बाप के बच्चे, ఇక్కడైతే ఒక్క తండ్రి యొక్క పిల్లలు అయ్యారు. बाप है स्वर्ग का रचयिता। తండ్రి అయ్యారు స్వర్గం యొక్క రచయిత. जब स्वर्ग का रचयिता है तो जरूर उनसे स्वर्ग की वारसाई मिलेगी। ఎప్పుడైతే స్వర్గం యొక్క రచయిత అయ్యారో అప్పుడు తప్పకుండా కూడా అతని నుండి స్వర్గం యొక్క వారసత్వం అనేది లభిస్తుంది. रचयिता साकार में होता है या निराकार में होता है? రచయిత సాకారంలో ఉంటారా లేక నిరాకారంలో ఉంటారా? रचना उस चीज की जाती है जो पहले न हो। రచన అనేది ఏ వస్తువుది చేయటం జరుగుతుంది అంటే ఏ వస్తువు అయితే మొదట అనేది ఉండదు. तो अभी तो नरक की दुनिया है, स्वर्ग तो है ही नहीं। ఇప్పుడైతే నరకం యొక్క ప్రపంచం అయింది, స్వర్గం అయితే లేదు. तो नरक की दुनिया में आकर के स्वर्गीय संगठन रचते हैं। అయితే నారకీయ ప్రపంచంలో వచ్చి స్వర్గం యొక్క ప్రపంచాన్ని రచిస్తారు. वो संगठन पहले नहीं होता, फिर रचना करते हैं तो रचा जाता है। ఆ సంఘటన అనేది మొదట ఉండదు, తరువాత రచించి దానిని ప్రారంభించటం అనేది రచించటం అనేది జరుగుతుంది. तो स्वर्ग का रचयिता है तो जरूर उनसे स्वर्ग की बादशाही मिलेगी। అయితే స్వర్గం యొక్క రచయిత అయినట్లయితే అతని ద్వారా స్వర్గం యొక్క విశ్వరాజత్వం అనేది చక్రవర్తత్వం అనేది తప్పకుండా లభిస్తుంది. उनसे వారి నుండి. तो रचयिता बिंदु रूप में नहीं होता। అయితే రచయిత అనేవారు బిందు రూపంలోని ఉండరు. रचयिता हमेशा రచయిత ఎప్పుడూ కూడా साकार होना चाहिए और సాకారం रचना भी సాకారం అవ్వాలి మరియు రచన కూడా साकार होना चाहिए। సాకారమై ఉండాలి. बाकी ये बातें डिटेल में समझाई जाती है। అందువలన ఈ విషయాలని డీటెయిల్లోని అర్థం చేయించడం జరుగుతుంది. तो बच्चों को 84 जन्मों का ज्ञान भी है। అయితే పిల్లలకి 84 జన్మల యొక్క జ్ఞానం కూడా ఉంది. बच्चों ने बाप को जाना పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు. और जब बाप को जान लिया कि बाप से विश्व की बादशाही मिलती है, అయితే పిల్లలు తెలిసేసుకున్నారు తండ్రి ద్వారా విశ్వం యొక్క వారసత్వం అనేది లభిస్తుంది, రాజాయి అనేది లభిస్తుంది. तो पहचान होने के बाद तुरंत भागता है ईश्वरीय सेवन। क्या అయితే గుర్తింపు లభించిన తర్వాత వెంటనే పరిగెడతారు ఈశ్వరీయ సేవలోని. अपना भाग्य बनाए। వెళ్ళి తమ తమ భాగ్యాన్ని సంపాదించుకోవాలి. निश्चय होता है जिनको ఎవరికై बाप के पास भागते हैं। ఎవరికైతే నమ్మకం అనేది ఉంటుందో వారే తండ్రి దగ్గరికి పరిగెడతారు. देर नहीं करते। లేట్ చెయ్యరు. जैसे जैसे निश्चय होता जाता है वैसे वैसे
ఎలా ఎలా నిశ్చయం అనేది అయిపోతూ ఉంటుందో అలా అలా भागने की कोशिश करते हैं, कब పరిగెత్తేటటువంటి ప్రయత్నం అనేది చేస్తారు. जाकर के मिले। ఎప్పుడు వెళ్ళి కలవాలి. कोई कहते हैं हमें तो 2 साल से निश्चय हुआ पड़ा था, కొంతమంది అంటారు మాకు 2 సంవత్సరాల నుండి నిశ్చయం అనేది అయి ఉంది. लेकिन हम कारण या कारण ये काम था, वो काम था, ये समस्या थी, वो समस्या थी, आज కానీ మాకు ఈ కారణం అయ్యింది, ఆ కారణం అయ్యింది, ఈ సమస్య అయ్యింది, ఆ సమస్య అయ్యింది, नहीं सके। అందువలనే కలవలేకపోయాము. तो बाबा कहते हैं तुमको खाक निश्चय नहीं था। అయితే బాబా అంటారు మీకు అస్సలు బూడిద అంత కూడా నమ్మకం అనేది నిశ్చయం అనేది లేదు. अगर ये निश्चय हो जावे ఒకవేళ ఈ నమ్మకం అనేది అయిపోయినట్లయితే, నిశ్చయం అనేది అయిపోయినట్లయితే ये दुनिया बनाने वाला बाप आया हुआ है, स्वर्ग रचने కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేటటువంటి తండ్రి వచ్చి ఉన్నారు, वाला बाप, स्वर्ग का वर्षा देने वाला बाप आया हुआ है, స్వర్గాన్ని తయారు చేసేటటువంటి, స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చేటటువంటి తండ్రి వచ్చి ఉన్నారు అని तो 1 सेकंड भी ठहर नहीं सकता। అప్పుడు ఒక్క సెకండు కూడా ఆగలేరు. बाप कहते हैं हम तो आते ही हैं पावन बनाए कर ले जाने के लिए, తండ్రి అంటారు మేమైతే పావనంగా తయారు చేసి తీసుకువెళ్లడం కోసమే వస్తాము. मुझे याद करो तो तुम पावन बन जाएंगे। నన్ను యాద్ చేయండి, అప్పుడు పావనంగా అయిపోతారు. पतित आत्मा होने के कारण उड़ नहीं सकती है, పతితాత్మ అయిన కారణంగా ఎగరలేకపోతారు. क्यों नहीं उड़ सकती? ఎందువలన ఎగరలేకపోతారు? क्या बताया? కారణం ఏం చెప్పారు? आत्मा पतित है, ज्ञान योग के पंख टूट टूट जाते हैं। ఆత్మ పతితం అయ్యింది, జ్ఞానయోగాల యొక్క రెక్కలు అనేవి విరిగిపోతాయి. ज्ञान में बुद्धि चलती नहीं है, जामड़ी होती है। జ్ఞానంలో బుద్ధి అనేది నడవదు, జామిడి అయిపోతుంది, तो उसे क्या జామ్ అయిపోతుంది. साबित हुआ? దీని ద్వారా ఏం రుజువయ్యింది? आत्मा पतित है। ఆత్మ పతితం అయ్యింది. योग में बुद्धि, याद में बुद्धि लगती नहीं है। యోగంలోని బుద్ధి, యాదులోని బుద్ధి అనేది పెట్టబడదు. भोग वासना की बातों में बुद्धि लगती है। భోగవాసన యొక్క విషయాలలో బుద్ధి అనేది పెట్టబడుతుంది. ये खाऊं, वो खाऊं, यह पहनूं, वो पहनूं, ఇది తినాలి, అది తినాలి, ఇది ధరించాలి, అది ధరించాలి, ऐसा मकान हो, वैसा मकान हो। అలాంటి ఇల్లు ఉండాలి, ఇలాంటి ఇల్లు ఉండాలి. तो भोग की बातों में जब बुद्धि लगती है, इसका मतलब योग टूटा हुआ है। అయితే భోగం యొక్క విషయాలలో బుద్ధి అనేది పెట్టబడుతుంది అంటే యోగం అనేది తొలగింపబడి ఉంది అని అనుకోవాలి. योग टूटा हुआ है, యోగం అనేది తుంచబడి ఉంది, తొలగించబడి ఉంది. तो आत्मा ऊंची स्टेज में उड़ेगी नहीं। అప్పుడు ఆత్మ అనేది ఉన్నతమైన స్టేజ్లోని ఎగరలేదు. बाप ही रहम करके सबको ले जाते हैं। తండ్రి దయ చూపించి అందరినీ తీసుకొని వెళ్తారు. क्या रहम करते हैं? ఏం దయని చూపిస్తారు? क्यों नहीं रहम దయ అనేది ఎందుకు చూపించరు? है? कितने साल हो गए ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? है रगड़ते रगड़ते बाप को रहम ही नहीं आता। ముక్కుని గీస్తూ గీస్తూ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, తండ్రికి దయ రావడం లేదా? क्यों नहीं बनती है व्यक्त स्टेज? ఎందుకని అవ్యక్త స్టేజ్ అనేది తయారవ్వడం లేదు? है फिर बोला है व्यक्त वाणी में మళ్ళీ అన్నారు అవ్యక్తవాణిలోని कि फरिश्ता ये स्टेज बनाने के लिए ఏమనంటే ఫరిస్తాయి స్టేజ్ని తయారు చేయడం కోసం जस्टिस को बुलावे, జస్టిస్ని పిలవాలా?
धर्मराज को बुलावेंगे क्या? ధర్మరాజుని పిలుస్తారా ఏంటి? बाप आकर के सबको ही ले जावेंगे, छोड़ेंगे तो किसी को भी नहीं। తండ్రి వచ్చి అందరినీ తీసుకొని వెళ్తారు, ఎవ్వరినీ విడిచిపెట్టరు. क्योंकि सब रूहों को बाप से ही रूहानी वर्षा मिलता है। ఎందుకంటే అందరి ఆత్మలకి తండ్రి ద్వారానే వారసత్వం అనేది లభిస్తుంది. ये बेचारे योग तो बहुत कहते रहते हैं, योग వీరు పాపం యోగం అయితే చాలా అంటూ ఉంటారు, योग, యోగం యోగం. परंतु योग लगता ही नहीं है। కానీ యోగం అనేది కుదరనే కుదరదు. प्राचीन भारत का योग तो बहुत गाया हुआ है। ప్రాచీన రాజయోగం యోగం అయితే చాలా ప్రసిద్ధి చెందినది. वो सृष्टि के आदि की बात है। అది సృష్టి యొక్క ఆది యొక్క విషయం అయ్యింది. वो सन्यासी आदि तो प्राचीन नहीं कहेंगे। ఆ సన్యాసీలు వారు అయితే ప్రాచీనం అని అనరు. वो तो आते ही है द्वापर में। వారు ద్వాపరయుగంలోనే వస్తారు. अनेक प्रकार के योग सिखाते रहते हैं। అనేక ప్రకారాలైన యోగాలను నేర్పిస్తూ ఉంటారు. वो योग कोई प्राचीन नहीं है। ఆ యోగం ఏమి ప్రాచీన యోగం కాదు. सृष्टि के आदि में जो योग भगवान ने सिखाया था, సృష్టి యొక్క ఆదిలోని భగవంతుడు ఏదైతే యోగాన్ని నేర్పించారో वो प्राचीन योग था। అది ప్రాచీన యోగం అయ్యింది. इस योग से तो सतो प्रधान बनना होता है। ఈ యోగం ద్వారా అయితే సతోప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. और ये याद के सिवाय, మరియు ఈ యాదు తప్ప, बाप की याद के सिवाय తండ్రి యొక్క యాదు తప్ప ये योग कोई सीख भी नहीं सकता। ఈ యోగం ఎవ్వరూ కూడా నేర్చుకోలేరు. सीखने के लिए क्या करना पड़े? నేర్చుకోవడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? सिखाने वाले को నేర్పించే వారిని याद करना पड़े। యాదు చేయాల్సి ఉంటుంది. तो भारत का प्राचीन योग अर्थात याद। అయితే భారత్ యొక్క ప్రాచీన యోగం అనగా యాద్. बाकी डिटेल है सृष्टि की आदि मध्य अंत। మిగతా డీటెయిల్ అయ్యాయి సృష్టి యొక్క ఆది మధ్య అంతం. कोई उल्टा सुल्टा प्रश्न पूछते हैं ఎవరైనా ఉల్టా సుల్టా ప్రశ్నలు అడిగినట్లయితే तो उनको बताना चाहिए पहले याद की यात्रा को समझ लो। మొదట వారికి చెప్పాలి, మొదట యాది యొక్క యాత్రను అయితే నేర్చుకోండి. इस याद की यात्रा से ही तुम सतो प्रधान बनेंगे। ఈ ఆది యొక్క యాత్ర ద్వారానే మీరు సతోప్రధానంగా తయారవుతారు. बाकी आलतू फालतू प्रश्न क्यों पूछते हो? మిగతా ఈ వ్యర్థ ప్రశ్నలు వేస్ట్ ప్రశ్నలు అవి ఎందుకు అడుగుతారు? फिर भी सीढ़ी तो सबसे अच्छी है समझाने के लिए। అయినా కూడా ఈ మెట్ల వరుస అయితే చాలా మంచిదయ్యింది అర్థం చేయించడం కోసం. और ये सीढ़ी है भारतवासियों के लिए। మరియు ఈ మెట్ల వరుస అయ్యింది భారతవాసీయుల గురించి. जो भारतवासी आत्मा होगी वो सीढ़ी पर अच्छा समझेगी। భారతవాసి ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు మెట్ల వరుస చిత్రం మీద మంచిగా అర్థం చేసుకుంటారు. 84 जन्म लेने वाला होगा 84 జన్మలు తీసుకునేటటువంటి వాడైనట్లయితే तो पक्का भारतवासी हुआ। అప్పుడు పక్కా భారతవాసి అయ్యాడు. और जो पक्का भारतवासी होगा उसको सीढ़ी का चित्र మరియు ఎవరైతే పక్కా భారతవాసి అయి ఉంటాడో వారికి మెట్ల వరుస చిత్రం बहुत खींचेगा। చాలా ఆకర్షిస్తుంది, లాగుతుంది. बाकी ड्रामा का चक्र झाड़ మిగతా డ్రామా యొక్క చక్రం, కల్పవృక్షం ये तो सबके लिए। ఇదైతే అందరి గురించి అయ్యింది. माना అనగా दूसरे धर्म की आत्माएं వేరే ధర్మం యొక్క ఆత్మలు सीढ़ी के चित्र में उतना इंटरेस्ट नहीं लेंगी, మెట్ల వరుస చిత్రంలో అంత ఇంట్రెస్ట్ అనేది తీసుకోరు. चक्र में और झाड़ के चित्र में उनको बहुत रुचि आवेगी। చక్రంలోని మరియు మెట్ల వరుస చిత్రంలోని వారికి చాలా రుచి అనేది వస్తుంది. सब धर्म वाले देख सकते हैं। అన్ని ధర్మాల వాళ్ళు కూడా చూడవచ్చు.
कि हमारा धर्म कब स्थापन होता है। ఏమనంటే మా ధర్మం అనేది ఎప్పుడు స్థాపన అవుతుంది? सिख लोग देखेंगे సిక్కులు చూస్తారు कि हमारा धर्म कितने साल पहले स्थापन हुआ। ఏమనంటే మా ధర్మం ఎన్ని సంవత్సరాల ముందు స్థాపన అయ్యింది? 500 साल पहले। 500 సంవత్సరాల ముందు. क्या वो मानते हैं इस बात को కానీ ఈ విషయాన్ని వారు ఒప్పుకుంటారా? कि 500 साल पहले सिख धर्म नहीं था। ఏమనంటే 500 సంవత్సరాల ముందు సిక్ ధర్మం అనేది ఉండేది కాదు అని. है? नहीं मानते। ఒప్పుకోరా? मानते हैं? ఒప్పుకుంటారా? नहीं। ఒప్పుకోరు. उनमें से भी बहुत से ऐसे हैं వారిలోని కూడా చాలా మంది ఇటువంటి వారు ఉన్నారు. जो कहते नहीं, వారంటారు లేదు, सिख धर्म की बातें तो बहुत पहले से आई हुई है। సిక్ ధర్మం యొక్క విషయాలైతే చాలా ముందు నుంచి వచ్చాయి. जिनमें जो कहते हैं దీనిలో ఎవరైతే అంటారో वो कौन सी आत्मा है। వారు ఏ ఆత్మలయ్యారు? ये वो आत्माएं हैं भारतवासी। వీరు ఆత్మలయ్యారు భారతవాసీయులు. जब स्वर्ग स्थापन हुआ था तो सिख ఎప్పుడైతే స్వర్గ స్థాపన అనేది అయ్యిందో అప్పుడు సిక్ ధర్మం धर्म में से श्रेष्ठ आत्माओं को खींचा गया था। సిక్ ధర్మం అటువంటి ఆత్మల్ని లాగింది, ఆకర్షించింది. और उन श्रेष्ठ आत्माओं ने बाप का మరియు ఆ శ్రేష్ఠ ఆత్మలు తండ్రి యొక్క ज्ञान सुना था జ్ఞానాన్ని విన్నారు और सुन करके మరియు విని अधूरा धारण किया। సగం ధారణని చేశారు, पूरा धारण పూర్తిగా ధారణని नहीं की। చెయ్యలేదు. तो वो 84 जन्म नहीं लेते। అయితే వారు 84 జన్మల్ని తీసుకోరు. जो दूसरे धर्मों में कन्वर्ट हो जाते हैं, पूरा ज्ञान धारण नहीं करते हैं, ఎవరైతే వేరే ధర్మంలో కన్వర్ట్ అయిపోతారో, జ్ఞానాన్ని పూర్తిగా ధారణని చెయ్యరో, वो 84 जन्म వారు 84 జన్మల్ని नहीं लेते। తీసుకోరు. बाप 84 जन्म बताए कर कहते हैं తండ్రి 84 జన్మలు అని అంటారు. अभी अपना तो हिसाब निकाला 84 जन्म। ఇప్పుడు మన యొక్క లెక్కనైతే తీయటం జరిగింది 84 జన్మల్ని. अभी औरों का भी हिसाब निकालो। ఇప్పుడు వేరే వారి యొక్క లెక్కని కూడా తీయండి. और धर्म वाले వేరే వేరే ధర్మం వారు कितने कितने जन्म लेते हैं। ఎన్ని ఎన్ని జన్మల్ని తీసుకుంటారు. बाकी 84 से जास्ती तो होते नहीं। మిగతా 84 జన్మల కంటే కూడా ఎక్కువేమీ ఉండవు. भक्ति मार्ग में शास्त्रों का मत भी होता है। భక్తి మార్గంలో శాస్త్రాల యొక్క మతం కూడా ఉంటుంది. वाद विवाद करते रहते हैं शास्त्रों की बातों को लेकर के। శాస్త్రాల యొక్క విషయాల్ని తీసుకొని వాద వివాదం అది చేస్తూ ఉంటారు. अभी यहाँ तो बाप है और बच्चे हैं। ఇక్కడైతే తండ్రి అయ్యారు మరియు పిల్లలయ్యారు. बाप है ज्ञान का सागर తండ్రి అయ్యారు జ్ఞానసాగరుడు. और ये बच्चे तो कुछ भी नहीं जानते। మరియు ఈ పిల్లలకైతే ఏమీ తెలీదు. तो जो बच्चे पहले से कुछ भी नहीं जानते थे, అయితే ఏ పిల్లలైతే మొదటి నుంచి ఏమీ తెలీదో वो बाप से बैठ करके क्या वाद विवाद करेंगे। వారు తండ్రి దగ్గర కూర్చొని ఏం వాద వివాదాన్ని చేస్తారు? इसका मतलब దీని అర్థమయ్యింది. जो बच्चे बाप से बैठ करके वाद विवाद करते हैं, ఏ పిల్లలైతే తండ్రి దగ్గర కూర్చొని వాద వివాదాన్ని చేస్తారో वो बाप के बच्चे नहीं है क्या। వారు తండ్రి యొక్క పిల్లలు కాదా ఏంటి? है? दूसरे धर्म में कन्वर्ट होने वाली आत्माएं हैं जो वाद विवाद करते हैं। వేరే ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు అయ్యారా ఎవరైతే వాద వివాదాన్ని చేస్తారో? है? ఆ? जिनकी बुद्धि ఎవరి బుద్ధి అయితే बहुत चलती है, చాలా నడుస్తుందో, उनकी बुद्धि में बात बैठती नहीं जो बाप समझाना चाहते हैं। వారి బుద్ధిలో విషయం అనేది కూర్చోదు ఏదైతే తండ్రి అర్థం చేయించాలని అనుకుంటారో. उनके संकल्प बाप के संकल्पों से मेल नहीं खाते। వారి యొక్క సంకల్పాలు అనేవి తండ్రి యొక్క సంకల్పాలతో ఏకీభవించవు. विपरीत बुद्धि
बुद्धि चलती रहती है, విపరీత బుద్ధి అనేది నడుస్తూ ఉంటుంది. वाद विवाद करते रहते हैं। వాద వివాదం అది చేస్తూ ఉంటారు. बाप कहते हैं मेरे बच्चे हैं तो मेरे से क्या वाद विवाद करेंगे। తండ్రి అంటారు నా పిల్లలైతే నాతో ఏం వాద వివాదాన్ని చేస్తూ ఉంటారు. मैं तो ज्ञान का सागर, నేనైతే జ్ఞానసాగరుణ్ణయ్యాను. बाप तो यहाँ सब कुछ सुनाते रहते हैं, తండ్రి అయితే ఇక్కడ అన్ని వినిపిస్తూ ఉంటారు. कुछ भी पूछने की दरकार नहीं है। ఏమీ అడగవలసిన అవసరం అనేది లేదు. बाप आते ही है सत्युग का वर्षा देने, तो कलयुग का विनाश तो जरूर होगा। తండ్రి వస్తారు సత్యుగం యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం. కలియుగం యొక్క అన్నీ కూడా వినాశనం అయిపోతాయి. अनेक धर्म विनाश और एक धर्म की स्थापना। అనేక ధర్మాలు వినాశనం మరియు ఒక్క ధర్మం యొక్క స్థాపన. ये तो गाया हुआ है। ఇదైతే గాయనం అయి ఉంది. बाप ने सीढ़ी का राज भी समझाया है తండ్రి మెట్ల వరుస యొక్క రహస్యం కూడా అర్థం చేయించారు. कि कैसे पहले पूज्य थे, మొదట ఎలా పూజ్యులుగా ఉండేవారు, फिर द्वापर से कैसे पुजारी बन जाते। మరియు ద్వాపర యుగం నుండి ఎలా పూజారులుగా అయిపోతారు. भारत में पूज्य భారత్లోని పూజ్యులు कोई पुनर्जन्म लेते लेते फिर पुजारी बनते हैं। వారే పూజ్యులుగా అవుతూ అవుతూ మళ్ళీ పూజారులుగా అయిపోతారు. ये सारा हिसाब तुम बच्चों का ही है, आधा आधा। ఈ లెక్క అంతా కూడా పిల్లలైనది మీదే అయ్యింది, సగం సగం. आधा कल्प पूज्य అర్ధకల్పం పూజ్యులు और आधा कल्प पुजारी बनते हैं। మరియు అర్ధకల్పం పూజారులుగా అవుతారు. जो मेरे बच्चे नहीं है ఎవరైతే నా పిల్లలు కాదో वो फिर कम जन्म लेते हैं। అప్పుడు వారు తక్కువ జన్మలను తీసుకుంటారు. तो आधा कल्प पूज्य అప్పుడు అర్ధకల్పం పూజ్యులు नहीं रहते అవ్వరు. और पूजा भी మరియు పూజారిగా కూడా उतनी नहीं करते పూజ కూడా అంత చెయ్యరు. जितना जितना दूसरे धर्म में कन्वर्ट होने वाला होगा, कम जन्म लेने वाला होगा, उतनी पूजा भी कम करेगा। और ఎవరెవరు ఎంతెంత తక్కువ జన్మలు తీసుకునే వారయ్యి ఉంటారో, ఎంతెంత వేరే వేరే ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి వారయ్యి ఉంటారో అంతవారు పూజని కూడా पूजी भी कम बनेगा। పూజ్యులుగా కూడా తక్కువగా అవుతారు, పూజారులుగా కూడా తక్కువగా అవుతారు. तो भारत में ही पूज्य और पुजारी होते हैं। అయితే భారత్లోనే పూజ్యులు మరియు పూజారులు కూడా ఉంటారు. तुम बच्चों को ये आधा आधा का हिसाब है, जास्ती कोई से वाद विवाद करने से पहले कह दो మీది ఇది సగం సగం లెక్క అయ్యింది. ఎక్కువగా ఎవరితోనైనా వాద వివాదం చేయడానికి ముందు అనండి, वेद का बाप कहते हैं माम एकम याद करो। బేహద్దు యొక్క తండ్రి అంటారు నన్నొక్కడే యాద్ చేయండి. तो तुम्हारे पाप सब नष्ट हो जाएंगे। అప్పుడు మీ పాపాలన్నీ కూడా నష్టమైపోతాయి. फिर तुम्हारी बुद्धि అప్పుడు మీ యొక్క బుద్ధి सेट हो जाएगी। సెట్ అయిపోతుంది. अभी तुम जो उल्टे सुल्टे प्रश्न पूछते हो, ఇప్పుడు మీరు ఉల్టా సుల్టా ప్రశ్నలు ఏవైతే అడుగుతారో तुम्हारी बुद्धि सेट नहीं है। ఇప్పుడు మీ యొక్క బుద్ధి అనేది సెట్ అయ్యి లేదు. तुम जीवन मुक्ति को फिर पालेंगे। మీరు జీవన్ముక్తిని మళ్ళీ పొందేస్తారు. पहले तो बाप का पूरा परिचय जरूर देना चाहिए। మొట్టమొదటి తండ్రి యొక్క పరిచయాన్ని అయితే తప్పకుండా ఇవ్వాలి. पूरा परिचय नहीं मिलता है పూర్తిగా పరిచయం అనేది లభించదు. तो फिर उल्टे सुल्टे प्रश्न करते रहते हैं। అప్పుడు అడ్డవంకర ప్రశ్నలు అవి కూడా అడుగుతూ ఉంటారు. बाप तो ज्ञान का सागर है, తండ్రి అయితే జ్ఞానం యొక్క సాగరుడయ్యారు. जरूर सत्य बात ही बतावेंगे। తప్పకుండా సత్యమైన విషయాలనే ऊंचे చెబుతారు. ऊंचे ज्ञान का सागर बाप पढ़ाते हैं। ఉన్నతుడు జ్ఞానసాగరుడు చదివిస్తారు. फिर कोई प्रश्न उठाने की बात ही नहीं रहती है। మళ్ళీ ఏదైనా ప్రశ్న అనేది ఎత్తేటటువంటి ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. अभी ये भक्ति मुर्दाबाद होनी। ఇప్పుడు ఈ భక్తి అనేది మురదాబాదుగా అవ్వనున్నది.
क्या ఏంటి? क्या मुर्दाबाद होनी है? ఏం ముర్దాబాద్ అవ్వనున్నది? भक्ति मुर्दाबाद होनी है। भक्ति कहाँ से आती భక్తి ముర్దాబాద్ అవ్వనున్నది. భక్తి ఎక్కడి నుండి వస్తుంది? है? रावण से आती है। तो रावण రావణుడి నుండి వస్తుంది. है? रावण मुर्दाबाद हो जाएगा। రావణుడైతే ముర్దాబాద్ అయిపోతారు. रावण मुर्दाबाद हो जाएगा। क्या एक है रावण? రావణుడు ముర్దాబాదుగా అయిపోతాడు అంటే రావణుడు ఒక్కరయ్యారా ఏంటి? అనేకం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. रावण की तो 10 सिर है। రావణుడికైతే 10 తలలు ఉన్నాయి. 10 सिर 10 తలలు 10 सिर क्यों दिखाई 10 శీర్షల్ని ఎందుకు చూపించారు? है? 10 क्यों मते हैं? 10 సలహాలు అయ్యాయి అని స్టూడెంట్ అన్నారు. 10 సలహాలు అయ్యాయి. जब मते होती हैं तो वाद विवाद होता है। ఎప్పుడైతే మతాలు ఉన్నట్లయితే వాద వివాదాలు అవుతాయి. एक मत होती है तो वाद विवाद नहीं होता है। ఒక్క మతం ఉన్నట్లయితే వాద వివాదం అనేది అవ్వదు. तो बाप कहते हैं कोई प्रश्न उठाने की बात नहीं। అయితే తండ్రి అంటారు ఏ ప్రశ్న కూడా తీయవలసిన అవసరం అనేది ఉండదు. क्योंकि अभी भक्ति मुर्दाबाद होनी है, ज्ञान जिंदाबाद होता है। ఎందుకంటే ఇప్పుడు భక్తి ముర్దాబాద్ అవ్వనున్నది మరియు జ్ఞానం అనేది జిందాబాద్ అవ్వనున్నది. ये भी जानते हैं कि आधा कल्प के बाद फिर भक्ति जिंदाबाद होगी। तो ये ఇది కూడా తెలుసు అర్ధకల్పం భక్తి ముర్దాబాద్ మరియు జ్ఞానం అనేది జిందాబాద్ అవ్వనున్నది అని. बुद्धि में रखनी है। जो ఇది కూడా తెలుసు అర్ధకల్పం తర్వాత మళ్ళీ భక్తి అనేది జిందాబాద్ అవ్వనున్నది అని. तो ये सीढ़ी बुद्धि में रखनी है। అయితే ఈ మెట్ల వరుస అనేది బుద్ధిలోని పెట్టుకోవాలి. जो पक्के होंगे उनकी बुद्धि में पूरा ज्ञान रहेगा। ఎవరైతే పక్కా అయి ఉంటారో వారి బుద్ధిలోని పూర్తిగా జ్ఞానం అనేది ఉంటుంది. अभी बच्चे जानते हैं भारत हेवन था। ఇప్పుడు పిల్లలకు తెలుసు భారత్ హెవెన్ అయి ఉండేది, वैकुंठ था। వైకుంఠం అనేది ఉండేది, दूसरी कोई राजा ही नहीं थी। వేరే రాజాయి అనేది ఏమీ ఉండేది కాదు. तो अभी तुमको बड़े बड़े अक्षरों में लिखना चाहिए। అయితే ఇప్పుడు మీకు పెద్ద పెద్ద అక్షరాల్లోని వ్రాయాల్సి ఉంటుంది. क्या कहा? ఏమన్నారు? बड़े बड़े अक्षरों में क्या लिखना चाहिए? పెద్ద పెద్ద అక్షరాల్లోని ఏం వ్రాయాలి? हैं? क्या लिखना चाहिए? ఏం వ్రాయాలి? ड्रामा प्लान अनुसार 10 वर्ष में भारत स्वर्ग बन रहा है। డ్రామా ప్లాన్ అనుసారంగా భారత్ అనేది 10 సంవత్సరాల్లోని స్వర్గంగా తయారవుతుంది. क्या? ఏంటి? 66 की मुद्दे में बोला 66 మురళీలోని అన్నారు ड्रामा प्लान अनुसार 10 वर्ष में भारत డ్రామా ప్లాన్ అనుసారంగా 10 సంవత్సరాలలోని భారత్ स्वर्ग बन रहा है। స్వర్గంగా తయారవుతూ ఉంది. 76 के बाद 10 साल 76 आए। 66 సంవత్సరాలు తర్వాత 10 సంవత్సరాలు, वो 66 के बाद 10 साल 66 తర్వాత 10 సంవత్సరాలు, 76 आया। 76 వచ్చింది. तो 76 में भारत स्वर्ग बन गया क्या? అయితే 76లోని భారత్ స్వర్గంగా తయారైపోయిందా ఏంటి? चैतन्य भारत स्वर्ग बन गया। చైతన్య భారత్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. చైతన్య భారత్ స్వర్గంగా అయిపోయారా? हैं? हाँ, बौद्धिक स्टेज में భౌతిక స్టేజ్లోని భౌతిక స్టేజ్ నుండి, क्योंकि मन बुद्धि को ही आत्मा कहा जाता है। ఎందుకంటే మనసు బుద్ధినే ఆత్మ అని అనడం జరుగుతుంది. तो पहले आत्मा जो है అయితే మొదట ఆత్మ ఏదైతే ఉంటుందో वो बाप के संकल्पों से मेल खाने वाली बने। అది తండ్రి యొక్క సంకల్పాలతోని
మేల్ చేసేదిగా, మిలనం చేసేదిగా, కలిసేదిగా అవ్వాలి. पहले तो आत्मा का सुधार होगा ना। మొదట ఆత్మ యొక్క పరివర్తన అనేది అవ్వాలి కదా. अगर आत्मा ही में ही वाद विवाद चलता रहे, ఒకవేళ ఆత్మలోనే వాద వివాదం అనేది నడుస్తూ ఉన్నట్లయితే ऐसा क्यों बोला बाबा, బాబా ఎందుకని అలా అన్నారు, ऐसा क्यों बोला, బాబా ఎందుకని అలా అన్నారు, ऐसे कैसे हो सकता है, అలా ఎలా అవ్వగలుగుతుంది, ऐसे कैसे हो सकता है। ఇలా ఎలా అవ్వగలుగుతుంది. इसका मतलब बाप को ही దీని అర్థమయ్యింది తండ్రికి కూడా, नहीं पहचाना, తండ్రిని కూడా గుర్తించలేదు. और जब बाप को ही नहीं पहचाना మరియు ఎప్పుడైతే తండ్రినే గుర్తించలేదో तो बाप की रचना भी समझ में नहीं आ सकती। అప్పుడు తండ్రి యొక్క రచన కూడా అర్థం అనేది అవ్వలేదు. तो ड्रामा प्ले अनुसार 10 वर्ष में भारत स्वर्ग बन रहा है। అయితే 10 సంవత్సరాలలోని డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గంగా తయారవుతుంది. होनहार विनाश के बाद स्वर्ग होगा। హోవన్హార్ విశ్వ యుద్ధం తర్వాత భారత్ అనేది స్వర్గంగా తయారవుతుంది. क्या बात, 10 वर्ष बाद ఇదే విషయం అయ్యింది. स्वर्ग बन रहा है, 10 సంవత్సరాల తర్వాత స్వర్గంగా తయారవుతుంది. फिर होनहार विनाश के बाद स्वर्ग बनेगा। మరియు మళ్ళీ హోవన్హార్ విశ్వయుద్ధం తర్వాత భారత్ స్వర్గంగా అవుతుంది. है? न विनाश हुआ न स्वर्ग हुआ। వినాశనము అవ్వలేదు, స్వర్గం కూడా అవ్వలేదు. विनाश कहाँ हुआ వినాశనం ఎక్కడయ్యింది? है? బ్రాహ్మణ ప్రపంచం యొక్క వినాశనం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. रावण राज्य का विनाश हो गया, రావణ రాజ్యం యొక్క వినాశనం అయిపోయింది. ब्राह्मण परिवार में विनाश हो गया 76 में। బ్రాహ్మణ ప్రపంచం యొక్క వినాశనం అయిపోయింది 1976లోని. भारत के अंदर विनाश हो गया है। భారత్ లోపల వినాశనం అయిపోయిందా? है? हाँ, भारत है। వికారాలది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. భారత్ मानो कोई चैतन्य आत्मा की तरफ इंट्रोड्यूस किया అనగా ఏదో చైతన్య ఆత్మ వైపు ఇంట్రడ్యూస్ చేశారు. कि उसकी मन बुद्धि में ऐसी అతని యొక్క మనసు బుద్ధిలోని सेटिंग हो गई, అటువంటి సెట్టింగ్ అనేది అయిపోయింది. आप मुए मर गई दुनिया। ఆప్ ముయే మరగై దునియా. మనం మరణించినట్లయితే, స్వయం మరణించినట్లయితే మన కోసం ప్రపంచం కూడా మరణించింది. अब हमें इस दुनिया से कुछ लेना देना नहीं। మనకి ఈ ప్రపంచంతోని ఇంకా ఏమీ ఇచ్చిపుచ్చుకోవటం అనేది లేదు. हमारे लिए तो बाप ने जो नई दुनिया रच दी है, మన కోసమైతే తండ్రి ఏదైతే కొత్త ప్రపంచాన్ని రచించారో अब उसमें हमें अपनी बुद्धि लगानी है ఇప్పుడు దానిలోని మన బుద్ధిని పెట్టాలి. और दूसरी बातों में अपनी बुद्धि। మరియు వేరే విషయాలలోని మన బుద్ధి అనేది పెట్టకూడదు. तो ये खुशी की खबर हम सबको सुनाते हैं। అయితే ఈ ఖుషి యొక్క కబురుని మనం అందరికీ వినిపిద్దాము. क्या ఏంటి? क्या खुशी की खबर सुनाते हैं ఏ ఖుషి యొక్క కబురుని మనం వినిపిద్దాము? कि 10 वर्ष में पुरानी 10 సంవత్సరాలలోని खलास होने वाली है और नई పాత ప్రపంచం అనేది వినాశనం అవ్వనున్నది మరియు दुनिया కొత్త ప్రపంచం అనేది आने वाली है। రానున్నది. जहाँ भी प्रदर्शनी हो ఎక్కడ ప్రదర్శని అయినా కూడా ये बात लिख देना चाहिए। ఈ విషయాన్ని వ్రాసేయాలి. क्या ఏంటి? प्रदर्शनी के चित्र तैयार हुए, ప్రదర్శని చిత్రం తయారయ్యి ఉంది. सीढ़ी के चित्र में नीचे लिख दिया, సిడి మెట్ల వరుస చిత్రంలో కింద వ్రాసేశారు. क्या लिखवा दिया, ఏం వ్రాయించేశారు? 10 वर्ष में 10 సంవత్సరాలలోని विनाश होने वाला है। వినాశనం అవ్వనున్నది. और लक्ष्मी नारायण के चित्र में भी మరియు లక్ష్మీనారాయణ యొక్క చిత్రంలోని కూడా लिखवा दिया, వ్రాయించేశారు. आने वाले 10 वर्षों में भारत से भ्रष्टाचार और विनाश का वो विकारों का विनाश होने वाला है। రానున్న 10 సంవత్సరాల్లోని భ్రష్టాచారాలు మరియు వికారాల యొక్క వినాశనం అనేది అవ్వనున్నవి. भारत फिर से 5,000 वर्ष पहले मुआफिक భారత్ మళ్ళీ 5,000 సంవత్సరాల ముందు వలె बने बनाए ड्रामा के अनुसार स्वर्ग बन रहा है।
తయారు చేయబడినటువంటి డ్రామా అనుసారంగా స్వర్గం అనేది తయారవుతుంది. స్వర్గం తయారవ్వనున్నది. कैसे बन रहा है ఎలా తయారవుతుంది ये समझो। వచ్చి అర్థం చేసుకోండి. अभी की ये भ्रष्टाचारी दुनिया है, ఇదైతే ఇప్పుడు భ్రష్టాచారి ప్రపంచం అయ్యింది. अभी इस दुनिया में पैदा होते हैं वो क्या होते हैं, भ्रष्टाचारी होते हैं। ఎవరైతే ఉత్పన్నమవుతారో జన్మ తీసుకుంటారో వారు శ్రేష్టాచారులై ఉంటారు. इस भ्रष्ट दुनिया में सब भ्रष्ट इंद्रियों से पैदाइश होती है। ఈ భ్రష్ట ప్రపంచంలో అందరూ కూడా భ్రష్టాచారులవుతారు. तो जब रचयिता ही भ्रष्टाचारी है तो रचना कहाँ से शिष्टाचारी आ जाएगी। మరి ఎప్పుడైతే రచయితే భ్రష్టాచారి అయినట్లయితే రచన అనేది ఎక్కడి నుండి శ్రేష్టాచారి అవుతుంది? वो कहेंगे तू వారంటారు మీరు तुम भी तो भ्रष्टाचारी हो, तुम अपने को भगवान की औलाद बताते हो। మీరు కూడా భ్రష్టాచారీలు అయ్యారు కదా, మీరు భగవంతుడి యొక్క సంతానం అని అనబడతారు. तो क्या जवाब देंगे? అప్పుడు ఏం సమాధానాన్ని ఇస్తారు? हैं? భగవంతుడు పతిత పావనుడయ్యారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. नहीं, కాదు, हम अभी ब्रह्मा की औलाद बने हैं। మేము ఇప్పుడు బ్రహ్మ యొక్క సంతానంగా అయ్యాము. ब्रह्मा की औलाद मुखवंशावली है। బ్రహ్మ యొక్క సంతానం ముఖవంశావళి అయ్యాము. क्या ఏంటి? हम हमारी वंशावली बदल चुकी है, इसमें हमारा नया जन्म हो మేము మా యొక్క వంశావళిని ఇప్పుడు మార్చేసుకున్నాము. चुका है। पुराना जन्म हम भूल गए। పాత జన్మ అనేది మాది మర్చిపోయింది, వెళ్ళిపోయింది. वो संबंध भी ఆ సంబంధాలు ఆ జన్మ కూడా खलास हो गया। సమాప్తైపోయాయి. अब हम ఇప్పుడు మేము बाप के बच्चे बने। తండ్రి యొక్క పిల్లలుగా అయ్యాము. ब्रह्मा ने हमको अपनाया है। బ్రహ్మ మమ్మల్ని తన వారుగా చేసుకున్నారు. बाप ने బ్రహ్మ తండ్రి मुखवंशावली ब्राह्मण होने के कारण ముఖవంశావళి బ్రాహ్మణులు అయిన కారణంగా अब हम श्रेष्ठ इंद्रियों की पैदाइश है। ఇప్పుడు మేము శ్రేష్ఠ ఇంద్రియాల యొక్క ఉత్పత్తి అయ్యాము. मुख कैसी इंद्रिय है? ముఖం ఎటువంటి ఇంద్రియం అయ్యింది? श्रेष्ठ इंद्रिय है। శ్రేష్ఠ ఇంద్రియం అయ్యింది. क्या तुम्हें पता नहीं है ఇది మీకు తెలీదా? कि ब्रह्मा के द्वारा सृष्टि की रचना कैसे हुई थी? బ్రహ్మ ద్వారా సృష్టి యొక్క రచన అనేది ఎలా అయ్యింది అనేది? शास्त्र में तो खूब कहानियां पढ़ पढ़ के सुनाते रहते हो। శాస్త్రాల్లోనైతే చాలా కథలని చదివి వినిపిస్తారు. तो मानना भी चाहिए ना। అయితే ఒప్పుకోవాలి కూడా కదా. इतने ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय पहले हुए हैं। ఇన్ని బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయాలు ముందు ఉండేవి. गांव गांव में शहर शहर में। గ్రామాలలోని నగరాలలోని. तो क्या तुमको दिखाई नहीं पड़ता है? మరి అప్పుడు ఏంటి మీకు కనిపించడం లేదా? प्रैक्टिकल बात को मानना तो पड़ेगा। ప్రాక్టికల్ విషయాలనైతే ఒప్పుకోవాల్సి ఉంటుంది కదా. ब्रह्मा है బ్రహ్మ ఉన్నారు అంటే तो ब्रह्मा की औलाद भी है। అప్పుడు బ్రహ్మ యొక్క సంతానం కూడా ఉన్నారు. हाँ, दो तरह की ब्रह्मा की औलाद होती है। రెండు రకాల బ్రాహ్మణులు సంతానం అనేవారు ఉంటారు. एक मुखवंशावली, ఒకరు ముఖవంశావళి, एक कुखवंशावली। ఒకరు కుఖవంశావళి. कुखवंशावली औलाद की संख्या जास्ती हो जाती है కుఖవంశావళి సంతానం యొక్క సంఖ్య అనేది ఎక్కువైపోతుంది. और मुखवंशावली మరియు ముఖవంశావళి थोड़े रह जाते
కొద్ది మంది ఉండిపోతారు. इसलिए पता नहीं चलता అందువలనే తెలీదు असली ब्रह्मा की औलाद मुखवंशावली అసలైన బ్రహ్మ యొక్క సంతానం ముఖవంశావళి कौन है। ఎవరెవరయ్యారు. तो हम बैठ समझाते हैं, आप आकर के समझो అయితే మేము కూర్చొని అర్థం చేయిస్తాం, మీరు వచ్చి అర్థం చేసుకోండి. कि अभी इस दुनिया में एक भी श्रेष्ठाचारी नहीं है। ఏమనంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక్కరూ కూడా శ్రేష్టాచారులు లేరు. ये प्रदर्शनी है विहंग मार्ग की। ఈ ప్రదర్శిని అయ్యింది విహంగ మార్గంది. प्रजा बहुत बन रही है। ప్రజలు చాలా తయారవుతూ ఉన్నారు. इस बात की विहंग मार्ग बताया ఏ విషయం యొక్క విహంగ మార్గం అనేది చెప్పడం జరిగింది. है। प्रदर्शनी में जितनों को समझाते हैं क्या बन ప్రదర్శినిలోని ఎంతమందికైతే అర్థం చేయిస్తామో जाती है, ఏం తయారైపోతుంది, प्रजा बन जाती है। ప్రజలు తయారైపోతారు. सैकड़ों निकलते हैं समझने वाले, సైకుడం వందల కొలిది వెలుపడతారు. तो जो जो प्रदर्शनी के चित्रों को समझ వందల కొలిది వెలుపడతారు అర్థం చేసుకునేవారు. तो जो जो प्रदर्शनी के चित्रों को समझते जाते हैं वो प्रजा बनती जाती है। అయితే ఎవరెవరైతే ప్రదర్శని చిత్రాలని అర్థం చేసుకుంటూ ఉంటారో వారు ప్రజలుగా అయిపోతూ ఉంటారు. अच्छा, మంచిది. जड़ चित्रों से प्रजा बनती है या चैतन्य चित्रों से प्रजा बनती है? జడ చిత్రాలతో ప్రజలు అనేవారు తయారవుతారా లేక చైతన్య చిత్రాలతో ప్రజలు అనేవారు తయారవుతూ ఉంటారా? చైతన్య చిత్రాలతోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. कोई कहता है जड़ चित्रों से प्रजा बनती है, కొంతమంది అంటారు జడ చిత్రాలతో ప్రదర్శని అనేది ప్రజలు అనేవారు తయారవుతారు అని. कोई कहता है चैतन्य चित्रों से प्रजा बनती है। కొంతమంది అంటారు చైతన్య చిత్రాలతో ప్రజలు తయారవుతారు అని. हैं? कौन से चित्रों से प्रजा बनती है? ఏ చిత్రాలతోని ప్రజలు అనేవారు తయారవుతారు? चैतन्य चित्रों को समझाने से प्रजा बनती है। చైతన్య చిత్రాలతో అర్థం చేయించినట్లయితే ప్రజలు తయారవుతారా? हाँ, नहीं बनती है। తయారవరా? जड़ चित्रों को समझाने से प्रजा बनती है జడ చిత్రాలతో అర్థం చేయించినట్లయితే ప్రజలు తయారవుతారు. और चैतन्य चित्रों को फिर समझाने से మరియు చైతన్య చిత్రాల మీద అర్థం చేయించినట్లయితే राजा बन जाते हैं, రాజులుగా తయారైపోతారా? बच्चा बन जाते हैं। పిల్లలుగా తయారైపోతారా? चित्र तो चाहे चैतन्य हो చిత్రాలు అవి చైతన్యమైన चाहे जड़ हो। అది జడమైన. हाँ, ये हो सकता है जो चैतन्य चित्र होंगे ఇది అవ్వచ్చు. ఎవరైతే చైతన్య చిత్రాలు అయి ఉంటారో तो चैतन्य चित्र जिस धर्म का होगा చైతన్య చిత్రం అనేది ఏ ధర్మం అయి ఉంటుందో उसको समझने के बाद దానిని అర్థం చేసుకున్న తరువాత जो समझेगा जानेगा ఎవరైతే తెలుసుకుంటారో అర్థం చేసుకుంటారో पहचानेगा గుర్తిస్తారో वो उसी धर्म का होगा, వారు ఆ ధర్మం వారే అవుతారు. उसी धर्म की प्रजा बन जाएगी। ఆ ధర్మం యొక్క ప్రజగానే అయిపోతారు. सूर्यवंशी चित्र होगा సూర్యవంశీ చిత్రం అయినట్లయితే तो प्रजा అప్పుడు ప్రజ सूर्यवंशी बनेगी। సూర్యవంశీగా అవుతుంది. चंद्रवंशी चित्र होगा చంద్రవంశీ చిత్రం అయినట్లయితే तो प्रजा అప్పుడు ప్రజ चंद्रवंशी बनेगी। చంద్రవంశీది అవుతుంది. इस्लाम वंशी चित्र भी होगा, ఇస్లామీ వంశం యొక్క చిత్రం కూడా ఉంటుంది. उसको समझने वाला దానిని అర్థం చేసుకునేవారు इस्लाम वंशी बनेगा। ఇస్లాం వంశీగా అవుతారు. तो प्रजा तो बन जाती है। అయితే ప్రజ అయితే తయారైపోతుంది. राजा बनने के लिए तो फिर बहुत मेहनत करनी पड़ेगी। రాజుగా తయారు చేయడం కోసం మళ్ళీ చాలా కష్టం అనేది చేయాల్సి ఉంటుంది. क्या ఏంటి? राजा बनना और रानी बनना రాజుగా అవ్వడం మరియు రాణిగా అవ్వడం ये बड़ी मेहनत की बात है। ఇది చాలా కష్టం యొక్క విషయం అయ్యింది.
सकते हैं రాజా రాణిగా ఎప్పుడు అవుతాము అంటే जब पूरा सरेंडर करें। ఎప్పుడైతే పూర్తిగా సరెండర్ని చేస్తాము. क्या ఏంటి? राजा रानी రాజారాణి तब बन सकते हैं जब ఎప్పుడు తయారవ్వచ్చు అంటే ఎప్పుడైతే पूरा सरेंडर करें। क्या सरेंडर करें? పూర్తిగా సరెండర్ని చెయ్యాలి. ఏం సరెండర్ని చెయ్యాలి? जब ठीक है हम कागज में लिख के देते हैं हम तन मन धन सरेंडर, సరే మేము కాగితం మీద వ్రాసిస్తాము మా తనువు మనసు ధనం అంతా సరెండర్ అని. मन बुद्धि से सरेंडर हो जाए। अच्छा हम मन बुद्धि మనసు బుద్ధితో సరెండర్ అవ్వడమా? మంచిది. सरेंडर हो गए, हम कागज में नहीं लिखेंगे। మేము మనసు బుద్ధితో సరెండర్ అయిపోయాము, మేము కాగితం మీద వ్రాయము. न कागज में लिखने वाले కాగితం మీద వ్రాసేవారు కాదు, पूरे सरेंडर है। పూర్తిగా సరెండర్ కాదు. और जो कहते हैं हम तो मन बुद्धि से सरेंडर है, మరియు ఎవరైతే అంటారో మేము మనసు బుద్ధితో సరెండర్ అయ్యాము అని, ऐसे घर बार छोड़ने के लिए बाबा ने थोड़े बोला। అలా గృహస్థ వ్యవహారాన్ని విడిచిపెట్టమని బాబా అన్నారా ఏంటి? तो बाबा भी कहेंगे हमने भी मन बुद्धि से सारा वर्षा तुमको किसी की भाषा का दे दिया। అప్పుడు బాబా కూడా అంటారు మనసు బుద్ధితో మేము మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని అంతా కూడా మేము ఇచ్చేసాము అని. इसलिए बोला అందువల్లనే అన్నారు कि सरेंडर होने वालों में सबसे आगे कौन जाता है? సరెండర్గా అయ్యేటటువంటి వారిలోని అందరికంటే ముందుగా ఎవరు వెళ్తారు? हैं? हैं? कौन जाता है? ఎవరు వెళ్తారు? कन्या? नहीं नहीं, सबसे आगे कौन जाता है? కాదు కాదు, అందరికంటే ముందు ఎవరు వెళ్తారు? ముందుకు ఎవరు వెళ్తారు? माया आगे जाती है। మాయ ముందుకు వెళ్తుంది. वो तन जब सरेंडर होती है ना, ఎప్పుడైతే ఆమె సరెండర్ అవుతుంది కదా, तो तन से भी सरेंडर होती है, मन से అప్పుడు తనువుతో కూడా సరెండర్ भी అవుతుంది, सरेंडर होती है, మనసుతో కూడా సరెండర్ అవుతుంది, अपने धन मान मर्तबा सब से सरेंडर होती है। తన యొక్క ధనం గౌరవ మర్యాదలతో అన్నింటితో సరెండర్ అవుతుంది. और सबसे पहले माया सरेंडर होती है। మరియు అందరికంటే ముందు మాయ సరెండర్ అవుతుంది. इसलिए అందువలనే माया सबसे बड़ा राजा बनती है। మాయ అందరికంటే పెద్ద రాజుగా అవుతుంది. लेकिन कौन सी दुनिया में राजा बनती है? కానీ ఏ ప్రపంచంలో రాజుగా అవుతుంది? द्वापर युग से जो दुनिया आती है उसमें माया बड़ा राजा बनती है। ద్వాపరయుగం నుండి ఏదైతే ప్రపంచం అనేది వస్తుందో అప్పటి నుంచి మాయ పెద్ద రాజుగా అవుతుంది. तो माया कौन से धर्म की होगी? అయితే మాయ ఏ ధర్మం దయ్యి ఉంటుంది? है? ఇస్లామీ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. जबकि कोई द्वापर युग से जो भी धर्म आए उनमें सबसे पहले तो इस्लाम धर्म आया। ఎందుకంటే ఎన్నైతే ద్వాపరయుగం నుండి ధర్మాలు వచ్చాయో అన్నింటికంటే కూడా మొట్టమొదట ఇస్లాం ధర్మం వచ్చింది. और हिस्ट्री में भी देखा जाता है మరియు హిస్టరీలో కూడా చూడడం జరుగుతుంది. कि इस्लामियों ने दुनिया में जितना राज्य किया है ఏమనంటే ఇస్లామీలు ప్రపంచంలో ఎంతైతే రాజ్యాన్ని చేశారో उतना और किसी धर्म वालों ने राज्य नहीं किया। అంత ఏ ధర్మం వాళ్ళు కూడా ప్రపంచంలో రాజ్యాన్ని చెయ్యలేదు. तो बोला राजा रानी बनना ये तो बड़ी मेहनत की बात है। అయితే అన్నారు రాజారాణిగా అవ్వడం అనేది ఇదైతే చాలా కష్టమైన విషయం అయ్యింది. प्रदर्शनी व्यंग मार्ग की सेवा जरूर है, ప్రదర్శిని విహంగ మార్గం యొక్క సర్వీస్ అనేది సేవ అనేది తప్పకుండా అయ్యింది. लेकिन निकलते उससे क्या है? కానీ దాని ద్వారా ఎవరు వెలువడతారు? प्रजा। ప్రజలు. राजा क्वालिटी की आत्मा प्रदर्शनी से రాజా క్వాలిటీ ఆత్మలు ప్రదర్శిని ద్వారా नहीं निकलती। వెలువడరు. राजा रानी बनने के लिए पूरा सरेंडर होना पड़े। రాజారాణిగా అవ్వడం కోసం పూర్తిగా సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. भक्ति मार्ग में गाते भी है, భక్తి మార్గంలోని పాడుతారు కూడా. मेरा तो एक నా వారు అంటూ ఒకరు, दूसरा न कोई,
నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. सभी कहते हैं जब बाप आवेंगे అందరూ అంటారు ఎప్పుడైతే తండ్రి వస్తారో. हाँ सभी कहते हैं जब आप आवेंगे तो हम आपसे पूरा वर्षा लेंगे. అందరూ అంటారు ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము. कब लेंगे पूरा वर्षा? ఎప్పుడు పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటారు? जब आप आवेंगे तब वर्षा लेंगे. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాం. ऐसे नहीं कहा అలా ఏమీ అనలేదు. कि जब आप आवेंगे आकर के पढ़ाई पढ़ा के चले जावेंगे फिर हम पूरा वर्षा लेते रहेंगे. మీరు ఎప్పుడైతే వస్తారో వచ్చి పూర్తిగా చదివించి వెళ్ళిపోతారో అప్పుడు మేము పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము అని, వచ్చి వెళ్ళిపోతారో అప్పుడు మేము పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము అని అలా అనలేదు. जैसे ब्रह्मा के तन में आए ఏ విధంగా అయితే బ్రహ్మ తనువులోని వచ్చారు, पढ़ाई पढ़ाई చదువుని చదివించారు, नॉलेज की బేసిక్ నాలెడ్జ్ది, और चले गए. మరియు వెళ్ళిపోయారు. शरीर ब्रह्मा ने छोड़ दिया. బ్రహ్మ శరీరాన్ని వదిలిపెట్టేశారు. फिर पता ही नहीं किसी को बाप कहाँ आए हैं कि नहीं आए हैं. ఎవరికి తెలియనే తెలీదు తండ్రి ఎక్కడ వచ్చారు, వచ్చారో లేదా అనేది, आवेंगे या नहीं आवेंगे. వస్తారా లేక రారా అనేది. तो वर्षा नहीं मिल सकता. वर्षा అయితే వారసత్వం అనేది లభించలేదు. कब मिले? వారసత్వం అనేది ఎప్పుడు లభించాలి? जब आप आवेंगे ఎప్పుడైతే మీరు వస్తారో और आकर के మరియు వచ్చి हमको पूरा वर्षा दे देंगे. వచ్చి మాకు పూర్తిగా వారసత్వాన్ని ఇస్తారు. किनको देवेंगे? ఎవరికి ఇస్తారు? जो पूरे बाप के बनेंगे. ఎవరైతే పూర్తిగా తండ్రివారుగా అవుతారు. बाप आते हैं. తండ్రి వస్తారు. जब बाप आते हैं ఎప్పుడైతే తండ్రి వస్తారో तो माया याद नहीं करने देती. అప్పుడు మాయ యాదని చెయ్యనివ్వదు. बच्चे समझाते हैं कि बाप आया हुआ है. పిల్లలు అర్థం చేయిస్తారు తండ్రి వచ్చి ఉన్నారు అని. जो मायावी प्रभाव में है ఎవరైతే మాయ యొక్క ప్రభావంలో ప్రభావిలై ఉన్నారో कहते हैं ऐसा हो नहीं सकता వారంటారు అలా అవ్వలే అవ్వదు. कि बाप आया हुआ है. ఏమనంటే తండ్రి వచ్చి ఉన్నారు అని. मुझते आखिरी जावेंगे कहाँ? సంశయిస్తూ లాస్ట్కి ఎక్కడికి వెళ్తారు? एक ही हट्टी तो है ना. ఒకటే దుకాణం అయ్యింది కదా. सबकी सदगति तो एक ही हट्टी से होनी है. అందరి యొక్క సద్గతి ఒక్క దుకాణం నుండి అవ్వనున్నది కదా. सर्व का सदगति दाता आवेंगे भी तब సర్వుల యొక్క సద్గతి దాత కూడా ఎప్పుడు వస్తారు అంటే जब सबकी दुर्गति का समय पूरा हो जाएगा. ఎప్పుడైతే అందరి యొక్క దుర్గతి యొక్క సమయం అనేది పూర్తి అయిపోతుందో और सदगति होनी होगी. మరియు సద్గతి అనేది అవ్వనున్నదో. आवेंगे भी तब వస్తారు కూడా అప్పుడు जब ఎప్పుడైతే सबकी सदगति होनी होगी. सबकी दुर्गति का पूरा ग्रहण लग जाएगा. ఎప్పుడైతే అందరి యొక్క దుర్గతి యొక్క గ్రహణం అనేది అయిపోతుందో, ఎప్పుడైతే అందరి యొక్క సద్గతి యొక్క సమయం అనేది అవ్వనున్నదో రానున్నదో. सबकी माने किसकी? అందరిది అనగా ఎవరిది? क्या 500 करोड़ की? 500 కోట్లదా ఏంటి? ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణ ప్రపంచంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. బ్రాహ్మణ ప్రపంచంలోని जो भी ब्रह्मा की औलाद बने हैं ఎవరైతే బ్రహ్మ యొక్క సంతానంగా అయ్యారో, चाहे मुखवंशावली हो चाहे कुकवंशावली हो, అది ముఖవంశావళీలైనా అది కుకవంశావళీలైనా అందరి सबकी दुर्गति जब हो जाएगी దుర్గతి అనేది ఎప్పుడైతే అయిపోతుందో तब पूरी सदगति का అప్పుడు పూర్తిగా సద్గతి యొక్క काम होगा. కార్యం అనేది అవుతుంది. शास्त्र तो सबको भूल जाने चाहिए. శాస్త్రాలైతే అందరికీ మర్చిపోవాల్సిందే. गीता को मानते हैं.
గీతని ఒప్పుకుంటారు. परंतु ये सब भक्ति मार्ग के शास्त्र। కానీ ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క శాస్త్రాలు అయ్యాయి. अभी भक्ति मार्ग पूरा हुआ, ఇప్పుడు భక్తి మార్గం అనేది పూర్తి అయ్యింది. अभी तो हम बाप की बातें सुनते हैं। ఇప్పుడైతే మేము తండ్రి యొక్క విషయాల్ని వింటాము. भक्ति मार्ग पूरा हुआ तो भक्ति मार्ग की बातें क्यों सुने? భక్తి మార్గం పూర్తి అయ్యింది అంటే మరి భక్తి మార్గం యొక్క విషయాలు ఎందుకని వినాలి? वो तो सब ईविल बातें हैं। అవన్నీ ఈవిల్ విషయాలు అయ్యాయి. ये भक्ति मार्ग के चित्र भी सारे कायदेशीर नहीं है। ఈ భక్తి మార్గం యొక్క చిత్రాలన్నీ కూడా నియమానుసారంగా లేవు, చట్ట ప్రకారంగా లేవు. तो भक्ति मार्ग के चित्र न देखो అయితే భక్తి మార్గం యొక్క చిత్రాలని చూడొద్దు और न सुनो, మరియు వినొద్దు. और न इन चित्रों का और बातों का बखान करो। మరియు ఆ చిత్రాల యొక్క విషయాల యొక్క మాటల్ని చెప్పొద్దు, बोलो भी नहीं, सब भूल जाओ। చెప్పొద్దు కూడా, అన్నీ మర్చిపోండి. उन चित्रों को देखते हुए भूलते रहो, ఆ చిత్రాల్ని చూస్తూ కూడా మర్చిపోతూ ఉండండి. उन बातों को सुनते हुए भूलते रहो। ఆ విషయాల్ని వింటూ కూడా మర్చిపోతూ ఉండండి. देह सहित जो कुछ भी है దేహ సహితం ఏదైతే ఉందో सब कुछ भूलते जाओ। అన్నీ మర్చిపోతూ ఉండండి. इन बातों में बड़ी मेहनत है। ఈ విషయాలలో చాలా కష్టం అనేది అయ్యింది. माया तो याद दिलाती है, మాయ అయితే జ్ఞాపకం తీసుకొస్తుంది. गाया हुआ भी है, भील भीलनिया गणिकाएं, గాయనం కూడా ఉంది. బీలినియా గణికాయే, सबका उद्धार किया। అందరి యొక్క ఉద్ధారణ కూడా చేశారు. శబరి గణికాయే, అందరి యొక్క ఉద్ధారణని కూడా చేశారు. साधुओं का भी नाम लिखा हुआ है। సాధువుల యొక్క పేరుని కూడా వ్రాయబడి ఉంది. क्योंकि साधुओं की जंजीरों में बहुत फंसे हुए हैं। ఎందుకంటే సాధువుల యొక్క సంఖ్యలలోని చాలా మంది ఇరుక్కొని ఉన్నారు. पतित पावन बाप आकर के सबका उद्धार करते हैं। పతిత పావనుడు తండ్రి వచ్చి అందరి యొక్క ఉద్ధారణ అనేది చేస్తారు. तुम समझ सकते हो, మీరు అర్థం చేసుకోగలరు, तुम सब कुछ समझ सकते हो। మీరు అన్ని అర్థం చేసుకోగలరు. पूछना भी कुछ क्यों चाहिए? అడగడం కూడా ఎందుకని అడగాలి? अच्छा, మంచిది. मीठे मीठे बच्चों को गुड नाइट। మధురాతి మధురమైన పిల్లలకి గుడ్ నైట్. ओम शांति। ఓం శాంతి.